అవును పెద్దమ్మా, ముందు వేరే టీచర్ పేరు అనౌన్స్ చేశారు. నేనేమో ఇదేంట్రా ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న నన్ను కాదని ఎవరో కొత్తగా వచ్చిన టీచర్కి ఇస్తున్నారేంటా అనుకున్నాను. తీరా చూస్తే ఆ అవార్డు నాకే వచ్చింది. అరే, నా కోసం ఎన్ని స్కూళ్ళ వాళ్ళు అడుగుతున్నారు తెలుసా? నేను తర్వాత తెలుసుకుంటే తెలిసిందేంటంటే మంచి వయసులో ఉంది, అందంగానూ ఉంటుంది, ఎవరిని ఎక్కడ నొక్కాలో తెలుసుకొని అక్కడ నొక్కిందంట. దాంతో అవార్డు ముందు తనకే అనౌన్స్ చేశారు. తర్వాత నా గురించి తెలిసి మినిస్టర్ గారు కూడా అవార్డు నాకే ఇవ్వాలని పట్టుపట్టారు. చివరికి అవార్డు నాకే వచ్చింది. అవునవును పెద్దమ్మా, కొంతమంది అంతే, పిల్లలకి పాఠాలు చెప్పడం మానేసి పక్కదారుల్లో ఇలాంటి పనులు చేస్తారు. మిసెస్ మాధురి, పెద్దమ్మా, నేను మళ్ళీ చేస్తాను. అంటే సార్, అది అవార్డు వచ్చిందని అందరూ ఫోన్ చేసి తెగ పొగిడేస్తున్నారు. చెప్పండి సార్. అవార్డు అంటే మెడలో వేసుకునే బంగారు నగ కాదు, 10 మందికి షో ఆఫ్ చేసుకోవడానికి. అదేంటి సార్, అవార్డు వస్తే ఆ సంతోషాన్ని ఎవరితోనో షేర్ చేసుకోమా సార్? మీకొచ్చిన అవార్డు మీ టాలెంట్కో మీలోని సబ్జెక్ట్ నాలెడ్జ్కో వచ్చింది కాదు. వారాహి గారికి అవార్డు ఇవ్వకూడదనే దుర్మార్గపు ఆలోచనతో ఒక పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళ స్వార్థం వల్ల వచ్చింది. ఏంటి సార్, వారాహి గారికి అవార్డు రాలేదని తనకంటే మీరే ఎక్కువగా బాధపడుతున్నట్టున్నారు? నిజమైన టాలెంట్కి గౌరవం దక్కనప్పుడు నాకే కాదు ఎవరికైనా బాధగానే ఉంటుంది. అంటే వారాహి గారి కంటే నాకు నాలెడ్జ్ తక్కువంటారా? చూడండి మాధురి గారు, మీలో ఉన్న సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏంటో, వారాహి గారిలో ఉన్న నాలెడ్జ్ ఏంటో అదైతే మాకు బాగా తెలుసు. వారాహి గారి వల్ల ఎంతమంది స్టూడెంట్స్కి మేలు జరిగిందో మీరు ఆ స్టూడెంట్స్ని అడిగితేనే చెప్తారు. అలాంటి వారాహి గారి గురించి మీరు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఆవిడ ఊరుకున్నా నేను ఊరుకోను. మా స్కూల్కి కావాల్సింది మా స్టూడెంట్ లైఫ్కి ఆక్సిజన్ ఇవ్వాల్సిన టీచర్లు. మీలా లోపలంతా పాయిజన్ నింపుకున్న మీలాంటి వాళ్ళు కాదు. మీరు మా స్కూల్కి అవసరం లేదు. వెంటనే నేను మిమ్మల్ని డిస్మిస్ చేస్తున్నాను. సార్, యూ మే ప్లీజ్ గో నౌ. సార్, ఏంటి సార్ ఇది? ఏదో పొరపాటున నోరు జారాను. మీరు ఇప్పటికిప్పుడు జాబ్లో నుంచి తీసేస్తే నేను ఎక్కడికి వెళ్ళాలి సార్? మీరు చాలా టాలెంటెడ్ టీచర్ కదా, మీకోసం పెద్ద పెద్ద స్కూల్స్ అనే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి కదా. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వండి. సార్ సార్ ప్లీజ్ సార్, ఏదో పొరపాటున నోరు జారాను సార్. మాధురి గారు, మీరుండండి. చరణ్ గారు, మీరు మాధురి గారిని టర్మినేట్ చేయడానికి వీల్లేదు. మేము ఒప్పుకోము. అదేంటండి, మీ గురించి ఆవిడ అంత తప్పుగా మాట్లాడితే మీరు ఆవిడకి సపోర్ట్ చేస్తున్నారేంటండి? అది ఆవిడ ఇష్టం, ఇది నా మనస్తత్వం. మనం మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ నచ్చాలనుకోవటం పిచ్చితనం. కొంతమంది పొగుడుతూ ఉంటారు, కొంతమంది తిట్టుకునే వాళ్ళు తిడుతూ ఉంటారు. అలా అని పొగిడే వాళ్ళని నెత్తిన పెట్టుకొని తిట్టిన వాళ్ళని కొట్టలేం కదా. మీరిప్పుడు ఆవిడ్ని జాబ్లోంచి తీసేస్తే ఇప్పటి వరకు అవార్డు వచ్చిందని సంతోషపడిన ఆవిడ రేపటి నుంచి వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచాలా అని బాధపడుతుంది. ప్లీజ్ మేమందరం రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆవిడ్ని టర్మినేట్ చేయకండి ప్లీజ్. అవును సార్, ఆవిడ్ని టర్మినేట్ చేయకండి. చూసారా మాధురి గారు, ఈ అవార్డు వారాహి గారికి రాలేదని మీరు చాలా హ్యాపీ అయ్యారు. మీకు వచ్చిందని మీరు ఇంకా పొంగిపోయారు. కానీ వారాహి గారు తనకు అవార్డు రానందుకు తను అసలు బాధపడలేదు. కనీసం మిమ్మల్ని ఒక మాట కూడా అనలేదు. పైగా మీ జాబ్ పోతుందంటే తను బాధపడిపోతుంది. నిజమైన టీచర్ అంటే అలా ఉండాలి. టీచర్ లైఫ్లో 2 కలర్స్ ఉంటాయి, బ్లాక్ అండ్ వైట్. బ్లాక్ బోర్డ్, వైట్ చాక్ పీస్. కానీ చిమ్మ చీకట్లో మొదలయ్యే విద్యార్థి జీవితాన్ని ఆ 2 రంగులతోనే
ఎంతో కలర్ఫుల్గా మార్చేస్తారు టీచర్స్. మాకు అలాంటి టీచర్లే కావాలి. వారాహి గారు, మీరు చాలా గొప్పగా ఆలోచించారు. మీ మాట మీదే ఆవిడని జాబ్లోంచి తీసేయట్లేదు. మాధురి గారు, ఇంకెప్పుడు ఎవరి గురించి చీప్గా మాట్లాడకండి. అలాగే సార్. ప్లీజ్ భోంచేయండి. అమ్మవారి బొట్టు పెట్టాను, ఇక భయపడకు. అయినా ఏం జరగలేదు కదా. కానీ ఆ అరుంధతిని చూడగానే గుండె ఆగిపోయినట్టు అనిపించిందమ్మా. ఆ గాబరా ఇంకా తగ్గట్లేదు. నువ్వు ఇలా భయపడతావని కదా ఎప్పుడు నీ వెనక కళ్యాణిని పంపిస్తాము. అయినా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అది ఏ కంపెనీ, ఎవరి కంపెనీ అని చెక్ చేసుకోవా? అక్క, సునైనా అర్జెంటుగా జాబ్ సంపాదించి ధైర్యంగా తిరగాలని గట్టిగా అనుకుంది. అందుకే ఫ్రెండ్ ఫోన్లో చెప్పగానే కళ్యాణిని తీసుకొని వెళ్ళిపోయింది. చికెన్ అయినా కాస్త జాగ్రత్తగా ఎంక్వైరీ చేసుకుని వెళ్ళు. అలాగే. చూడండమ్మా, ఇక నుంచి మనం వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాల్సిందే. అరుంధతి కోపం తగ్గే వరకు ఇది తప్పదు. ఎప్పుడూ ఒకరికి ఒకరు తోడుగా ఉండండి. సరిపోయింది కృష్ణమ్మ. ఇంతవరకు మన మధ్య ఆశలు, సంతోషాల గురించిన మాటలే ఉండేవి. ఇప్పుడు అరుంధతి అనే మాటలకి ఏమీ వినిపించట్లేదు. ఏం చేయమంటావు పిన్ని? అరుంధతి కోపం తగ్గించటానికి నా ప్రయత్నం నేను చేశాను. కానీ తన మనసులో మార్పు వచ్చేంతవరకు జాగ్రత్తగా ఉండాల్సిందే. అపార్థం వల్ల వచ్చిన కోపం అంత తొందరగా చల్లారదు. అరుంధతి విషయంలో మనం ఓపిక పట్టాల్సిందే. కానీ కృష్ణమ్మ, ఆవిడ గారి ఆగ్రహం తగ్గేలోపు మనం పతనమైపోతామేమోనని నాకు భయంగా ఉంది. ఆ అరుంధతి మన మీద పై చేయి సాధించడానికి ఇక్కడ చీరల వ్యాపారం మొదలు పెడుతుందంట.